టీఆర్ఎస్ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక భూమి పూజ చేయడం జరిగింది అమరవీరుల స్తూపానికి. వాస్తవంగా వివాదాస్పదమైనటువంటి ఆ స్థలంలో అమరుల స్తూపం నిర్మాణం చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. గతంలో మరి అమరవీరుల స్థాయిని చాలా గొప్పగా చూడాలని దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో ఏకశిలతోన ఒక అమరుల స్తూపాన్ని స్థాపించాలని గత మాజీ మంత్రివర్యులు పెద్దల నిరంజన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లు రావడం వల్ల కొంత జాప్యం జరిగినది వాస్తవమే. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల స్థాయి ఆకాశమంతటిది. వాళ్ళ ప్రాణత్యాగాలే రాష్ట్ర సిద్ధి. ఈ రాష్ట్రం సిద్ధించింది. మరి వాళ్ళ త్యాగాల వల్లనే తెలంగాణ తొలి రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రంలో నిన్న అమరవీరుల స్తూపం కోసమని గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ స్థలాన్ని కేటాయించినట్లు అక్కడ టెంకాయ కొట్టినట్లు వార్తల్లో చూసినాము. అయితే వనపర్తి జిల్లా వాల్మీకి సంఘాలన్నీ గతంలో మాజీ మంత్రి వారి నిరంజన్ రెడ్డి గారిని కోరగా ఈ వనపర్తిలో వాల్మీకి విగ్రహం ఒక రాద్ధాంతం జరుగుతుంటే వాటిని నివారించడం కోసమై వాల్మీకి మహర్షి ఆలయం పట్టణ నడిబొడ్డులో కావాలని చెప్పి వాల్మీకి సంఘాలు కోరితే వారికి అనుకూలంగా వనపర్తి వివేకానంద చౌరస్తాలోని లింగిరెడ్డి కుంట దగ్గర మిషన్ భగీరథ పైలాన్ పక్కన స్థలాన్ని కేటాయించి ఈ యొక్క స్థలంలో గౌరవ మంత్రివర్యులు ఆ రోజులలో భూమి పూజ కూడా చేయడం జరిగింది. మరి అటు స్థలాన్ని గత కౌన్సిల్లో సమావేశంలో ఎజెండా అంశంగా పొందుపరిచి దాని తీర్మానం కూడా ఆమోదించుకోవడం జరిగింది. మరి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానమైనటువంటి స్థలంలో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తప్పుదో పట్టించి కొంతమంది అక్కడ స్తూపం కట్టాలి, అమరవీరుల స్తూపం కట్టాలని చెప్పి నిన్న ఏదో కొద్దిగా అక్కడ పూజ టెంకాయలు కొట్టడం జరిగిందని చెప్పి వార్తల్లో చూసినాం. ఇది